సంస్థాగత ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందా? అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారా? 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగర శివార్లో రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంటూ నిరాధార కథనాలు వండివారుస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారని, ఒక మంత్రిపై ఉన్న తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ పెట్టుకున్నారంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెగ హడావిడి చేస్తుంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మిమ్మల్ని కూల్చేస్తాం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ తమ నక్కబుద్ధికి పనిపెట్టి ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అసలు ఈ కుట్ర కోణానికి కారకులు ఎవరు? ఇందులో కుట్ర ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో మనతో పాల్గొనేందుకు ఉన్నారు అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే. ఏంటి శివకుమార్ గారు, గత రాత్రి నుంచి నిన్న రాత్రి 7:30-8 దగ్గర నుంచి ఒకటే ప్రకంపనలు మీ టీ కాంగ్రెస్లో. మరి ఏంటి 10 మంది 11 మంది మీటింగ్ పెట్టుకున్నారని, ఓ మంత్రిపై ఉన్న అసంతృప్తి వలన ఈ మీటింగ్కి కారణమని, మరి రకరకాల చర్చలు, ఊహాగానాలను ఏ కోణంలో చూడాలి? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మీకు, మీ యాజమాన్యానికి నమస్కారం. నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, ఇది మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరిగింది. ప్రజలు దానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మ్యాండేట్ ఇచ్చి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. దానికి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు ఎప్పుడో కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. మా తరఫున కూడా కృతజ్ఞతలు. కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 29వ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ నాటకాలు ఇట్లాగే ఉన్నాయి. 10 సంవత్సరాలు మొత్తం నాటకీయంగానే వీళ్ళు 10 సంవత్సరాలు మొత్తానికి వాళ్ళు అధికారం ఏలడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళు చేసే దాంట్లో చాలా తప్పిదాలు ఉన్నాయి. స్కీమ్లు ఏదైతే స్కామ్ అన్నారో ఆ స్కీమ్లు అన్నారు, ఆ స్కీమ్ల కింద స్కామ్లు ఉన్నాయి. మొత్తానికి వాళ్ళు చేసిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ప్రజల అసంతృప్తితోనే వాళ్ళని మొత్తానికి ఇంటికి పంపించడం జరిగింది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఫామ్ హౌస్ లో బండబెట్టేసిండ్రు. కేసీఆర్ గారు 13-14 నెలల నుంచి అసలు ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడింది లేదు. కానీ నిన్న మటుకు కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడగానే ఇప్పుడు ఇది ఒక కొత్త డ్రామా మళ్ళా మొదలు పెట్టింది టిఆర్ఎస్ బిఆర్ఎస్. అయినంత మటుకు వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కడ కూడా మనం లేదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు షేర్ అంటే మనం సవా షేర్ అనే రకంగా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ అందరు కూడా కలిసికట్టుగానే ఉన్నారు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధాలు, ప్రజలని మభ్య పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 14 మాసాలలో ఏదైతే అభివృద్ధి చేసిందో 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేయలేదనేది ప్రజలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చెందిన కొంతమంది నాయకులు, కొంతమంది బ్రోకర్ నా కొడుకులు మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజలల్లా ఈ పార్టీ ఏం చేయడం లేదు, మేమే అంతా చేసినాం అనే రకంగా మాట్లాడుతుండ్రు. శివలాల్ గారు ప్రధానంగా ఒక సామెత ఉంది, నిప్పులేందే పొగరాదని ఒక సామెత ఉంది. మరి ఏమన్నా ఆ తగ్గట్టుగా ఏమన్నా బీజాలు ఏమన్నా పడినా? నిజంగా 11 మంది కాకపోతే ఒక 2-3 మాట్లాడుతున్నారు. అసలు ఏ విషయంకి వాళ్ళు కలిశారు? ఇదంతా ఎలా వచ్చింది ప్రచారానికి? అలా ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఏ పార్టీ ఒకరికి పదవి ఉంటది, ఇంకొకరికి పదవి ఉండదు. ఆ పదవి లేని వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడితే దాన్ని అలసుగా తీసుకొని టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు బీజేపీ కానీ మొత్తానికి గుట్ట నక్కల్లాగా కాచుకొని కూర్చున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా మేము భూతద్దంలో చూసి ప్రజలకు ఇంకా ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తామనే రకంగానే ఉన్నారు తప్ప వీళ్ళు చేసే ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా నష్టం జరగదు. గతంలో ఏదైతే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని లేకపోతే టీడీపీలలో ఉన్న ఎమ్మెల్యేలని ఏదో జంపు జలాలీనగా చేయడానికి అప్పుడు అవకాశం ఉంటే చేసిండ్రు. ఈ రోజు ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అధ్యక్షతన లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత మా మంత్రులు, మా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు, మొత్తం అందరు కూడా ఒక సమిష్టిగానే ఉన్నారు. పార్టీలో హైకమాండ్ కూడా దీన్ని మొత్తానికి ఖచ్చితంగా కీలకంగా అబ్జర్వ్ చేస్తుంది. ఏ రకంగా కూడా ఏమి ఇబ్బందులు జరగవు. వీళ్ళు ఖాళీ మాయ మాటలు చెప్పి ప్రజలను భయపెట్టడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఇట్లా జరుగుతుంది అని చెప్పడం. రైట్. ఒక బయట ఉంది మన దగ్గర, లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు బయట ఒకటి ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. చూపెట్టండి. లక్ష్మీకాంతారావు నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌస్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్ధమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను. అయితే నేను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి. నేను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారితో కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కూడా గత 3 రోజులుగా కలుస్తా ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్పష్టంగా ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న కూడా రోహిత్ చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. రాత్రి 11 గంటల వరకు అక్కడనే ఉన్న. ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో కూడా నేను పాల్గొన్నా. కావాలంటే ఇప్పుడు ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తా, చూడండి. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకెళ్తున్నటువంటి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పలుకుబడిని, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని, ప్రభుత్వం యొక్క ప్రజల పాలనను చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక రైట్. శివకుమార్ గారు విన్నారు కదా. మరి ఈ విధంగా మిగతా కొంతమంది ఎవరైతే ఆరోపణలు వచ్చినా వాళ్ళు ఎందుకు స్పందించలేదు? కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఖండించారు. ఎలా చూడాలంటారు? ఒక్కటండి, కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు అపోహతోనే పోతున్నారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 1 మాసం నుంచి కూడా, 1 నెల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, మేము కూలగొడతాము, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే అందులో ఉన్నారు, మా మంత్రులు ఇక్కడ వచ్చేస్తారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చేస్తారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం, ఎవడ్రా నా కొడుకు అడ్డం వస్తాడు, పండబెట్టి తొక్కుతా నా కొడుకులారా అన్నాడు. ఇది అదే దిశగా శివలాల్ గారు మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. శివలాల్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కొంచెం మీరు మీలాంటి వాళ్ళు కంట్రోల్ తప్పకూడదు. ఓకే ఓకే అండి, ఓకే. అంటే నేను ఏమంటున్నా అంటే, ఒక పార్టీ 10 సంవత్సరాలల్లో మీరు ఏం చెయ్యండి, ఈరోజు 14 మాసాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, అంటే ఇటు ఖజానా ఖాళీ ఉన్న తర్వాత కూడా ఈరోజు ప్రజలకు నేనేమో చేయాలనే ఒక ఆకాంక్షతో ముంగడు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ముఖ్యమంత్రి కూడా ఒక రిస్క్ తీసుకొని ముందుకు పోతుంటే వీళ్ళు ఇట్లాంటి ప్రతి దగ్గర అపోహ, నేను వస్తున్నా, బయటికి వస్తున్నా, రా అమ్మ పులి వచ్చే అంటే ఒక్కసారి 2 సార్లు ఎవరైనా భయపడతారు అమ్మ పులి వచ్చిందని. తర్వాత 3వ సారి ఏమైతుంది, పులి వచ్చేస్తుంది, కథం అయిపోతుంది. ఆ రకంగా ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పని మొత్తానికి కథమైంది. ఒకవేళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి ప్రజల పక్షాన ఏమైనా మంచి చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తా అన్నది చెయ్యలేదు అనే రకంగా వాళ్ళు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తండి. నేను దానికి అక్కడ అభ్యర్థించడం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం లేదు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యరు. అదే అమ్మ పెట్టదు అడకది అనే రకంగా వీళ్ళు ఖజానాని మొత్తానికి దోపిడి దొంగల్లాగా దోచుకపోయినారు 10 సంవత్సరాలల్లా. ఈరోజు ఖజానా ఖాళీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు వస్తున్న బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ వడ్డీలకే పోతుంది. మీరు చేసినది ఇంత పెద్ద తప్పిదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెట్టుకుంటూ పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీ ఫుల్ఫిల్ చేయాలనుకుంది. మాకెవరు కూడా డెడ్ లైన్ పెట్టలేదు. మేమే 100 రోజులు అనుకున్నాం. తర్వాత రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఖజానా ఖాళీ ఉంది. ఏ మంత్రిత్వ శాఖలో కూడా అన్ని అప్పుల పాలు తప్ప ఏం లేదు. తలా ఒక్కరి తలపైన 1,25,000 1,30,000 రూపాయలు ఒక్కొక్కరి తలపైన ఈ రోజు అప్పు ఉంది. అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన కథ అనేది ప్రజలకు అందరికీ ఈ రోజు అర్థమైంది. కాకపోతే ప్రజలు ఒకటే చేస్తుంటూ మన లక్ష్మీనాథ్ గారు చెప్పండి, 10 సంవత్సరాలు మేము ఓపిక పట్టినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఇస్తారా సస్తారా అనే రకంగా ప్రజలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేస్తుండ్రు. అది మట్టుకు వాస్తవం. ఈ రోజు
అధికారులు ఇంకొక మాట ఏమంటున్నారంటే సీతక్క ఒక మాట చెప్తుంది, పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి ఒక మాట చెప్తాడు, బట్టి విక్రమార్క ఒక మాట చెప్తాడు, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు. అంటే ఈ రోజు డేటా పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు చెప్పిండు, నెక్స్ట్ డే సీతక్క చెప్పింది, ఆ తర్వాత బట్టి విక్రమార్క చెప్పింది, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అప్పుడు డైలీ ఏదైతే అంకాలు గణాంకాలు మారుతుంటాయి కదా, ఆ దిశగా చెప్తే కూడా అది కూడా తప్పు అంటారు. ఇంతకీ ఆ హోటల్లో ఎవరెవరు ఉన్నారు, ఆ హోటల్లో ఎవరు రహస్య సమావేశాలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, మీ పరిధికి ఏమన్నా వచ్చినాయా ఆ ఎమ్మెల్యేల పేర్లు ఏమన్నా కొంతమందివి పోనే 10 మంది కాకపోయినా 2 3 ఎవరో, మరి వాళ్ళ మీద ఎటువంటి నిఘా ఉంది, కాంగ్రెస్ పార్టీ స్టెప్స్ ఎలా తీసుకోబోతుంది నెక్స్ట్? అయితే లక్ష్మీనాథ్ గారు ఈ రోజు సెక్రటరియట్ లో గతంలో ఉన్న ప్రభుత్వం అసలు ఎవరిని లోనికి పోనిచ్చేది కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక విజిటర్లను కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. ఈ నిన్న 31వ తారీఖు రోజు సెక్రటరియట్ లో మొత్తానికి ఎంతమంది అయితే విజిటర్లు వస్తున్నారు, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది నిఘా జరిగింది. ఎప్పటికప్పుడు సిఐడి గాని ఎస్బి గాని ఇవన్నీ కూడా నిఘా టీంలు అన్ని కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారికి చేరజేస్తుంది. ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజు పటిష్టంగా పనిచేస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక పని చేయాల్సింది లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. ఏదైతే గతంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్పులు చేర్పులు చేయాలి. వాళ్ళ వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మినిస్ట్రీలో ఏం జరుగుతుంది అని పాత అధికారులు ఉండరు కాబట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి ఏమన్నా చేరవేయడానికి ఒక అవకాశం ఉంది. ఇది తప్ప ఇంకా మిగతా మంత్రులు కానీ కోవర్ట్లు ఉన్నారంటారు. అయితే నేనేమంటున్నాండి లక్ష్మీనాథ్ గారు, ఎవరైతే అధికారులని కాంగ్రెస్ పార్టీ ఇంకా మార్చకుండా ఏదైతే ఈ స్కామ్లు చేసిరో వీళ్ళందరినీ ఇక్కడనే పెట్టి దాన్ని నిగ్గదీయాలనేమో కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళ మీద ప్రేమ అభిమానంతో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నాకు కూడా సమాచారం. రైట్. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. రాంబాబు గారు, ఇప్పుడు మీరు నిన్నటి నుంచి జరుగుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఈ 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఓ మంత్రి మీద ఉన్న అసంతృప్తి కారణంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, కాంగ్రెస్కి ఒక బిగ్ షాక్ అని రకరకాల ఊహాగానాలు, రకరకాల కొత్త వంటకాలతో వండి వారుస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను కూడా మీరు చూసుంటారు. ఈ మీడియా చేసే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసే దీన్ని ఏ కోణంలో చూడాలి? ఈ లక్ష్మీనగర్ నిన్నటి వ్యవహారాన్ని చూస్తే మొత్తానికైతే రాష్ట్రంలో ఈ యొక్క అంశాన్ని అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేల రహస్య భేటీ అనేది తెర మీదకి వచ్చిందో ఇదంతా ఊహాగానాలు మాత్రమే అని చెప్పేసి కొట్టిపారేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తూ ఉన్నది. దానికి ఇది వాస్తవమే అనేటువంటి పద్ధతిలో కూడా ఇప్పుడు జుక్కల్ ఎమ్మెల్యే ఎంతసేపు మాట్లాడింది కూడా చూశారు. కాబట్టి నేను ఢిల్లీలో ఉన్నా అసలు ఆ భేటీలోనే పాల్గొనలేదని చెప్పేసి జుక్కల్ ఎమ్మెల్యే కూడా లక్ష్మీకాంతారావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఇటు నాయన్ రాజేందర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, అసలు నేను ఆ భేటీలోనే పాల్గొనలేదు, ఈ అద్భుతమైనటువంటి కల్పనలు వద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క పార్టీని గతంలో మొదటిసారిగా ఈ డిసెంబర్ 7న ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుండే ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వమే చెబుతా ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. ఆ వైపుగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళు ఉటంకించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ ఉన్నాయో వాటిని ఈరోజు కూడా మొన్న కేసీఆర్ ఏదైతే ఇటు జహీరాబాద్కు సంబంధించినటువంటి నేతలతోని భేటీ అయినటువంటి 3 గంటల్లోనే ఇలాంటి వార్త రావడం వెనుక ఇది ఒక కుట్రకోణం దాగుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మాట్లాడితే మామూలుగా ఉండదు, ఇక నేను ఫిబ్రవరి తర్వాత నుండి నేను చూస్తా, ఒక బహిరంగ సభను కూడా పెడతా, నేను నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తానటువంటి పద్ధతిలో ఇటు నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదని చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం.
ఈ నేపథ్యంలో 3 గంటల తర్వాత ఇలాంటి వార్త రావడం వెనుక అసలు ఏం జరిగిందనే దానిపైన ఇవాళ మీడియా మొత్తం కూడా దానిపైన ఇటు పోస్ట్ మార్టం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే వివిధ పత్రికలు కానీ లేకపోతే వివిధ సోషల్ మీడియా కానీ లేకపోతే ఇటు ఎలక్ట్రానిక్ మీడియా వివిధ ఛానల్స్ కానీ ఈ యొక్క దీన్ని క్యారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అసలు వాస్తవం ఏం జరిగిందనేటువంటి కోణంలో కొంత దీనిపైన విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దీనిపైన చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అక్కడ భేటీ అనేది బహిరంగమైందే, ఇక్కడ రహస్యమైనటువంటి భేటీ ఎక్కడ జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అక్కడ ఒకరిద్దరు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళి అక్కడ డిన్నర్ చేశారో ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రహస్య భేటీ కాదు. ఉదయం ముఖ్యమంత్రి గారిని కలిశాం, భట్టి విక్రమార్కని కలిసి మాకున్నటువంటి కొన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని చెప్పుకున్నాం, దానిపైన మాట్లాడదామని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీన్ని వేరే పద్ధతిలో అంటే ఈ యొక్క భేటీ రహస్యంగా జరిగిందని చెప్పి లేకపోతే మేము ఆ తర్వాత మాట్లాడి వెళ్ళిన తర్వాత వాళ్ళు సమయం ఇచ్చారు, ఆ సమయంకి మేము కలుద్దాం అనుకుంటాను. ఈలోపే మేము డిన్నర్ ఏర్పాటు చేసుకోవడంతో ఒక హోటల్లో మేము డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ యొక్క హోటల్కి కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రావడం జరిగింది. దీంట్లో మాకున్నటువంటి సమస్యల్ని కొంత చెప్పుకోవడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు ముఖ్యమంత్రి దృష్టికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం దృష్టికి కానీ పిసిసి అధ్యక్షుని దృష్టికి కానీ చెప్పుదాం అనుకున్నామని చెప్పి, కానీ ఈ విధంగా దీన్ని పెద్ద ఎత్తున మీడియా కానీ లేకపోతే ఇతర కొన్ని సంస్థలు కానీ ఈ విధంగా హైప్ క్రియేట్ చేసి దీని ఏదో ఇట్లా చేస్తారని అనుకోలేదు. దీని వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మీడియాలో వచ్చినటువంటి పేర్లలో జుక్కెల్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, వారు చెప్పినటువంటి పద్ధతిలోనే నేను ఢిల్లీలో ఉన్నా అని చెప్పినట్టు పరిస్థితి. అంటే తను అక్కడ లేకుండా కానీ తన పేరు రాయడం లాంటి ఇట్లాంటి కొంతమంది చెప్తానంటే ఇదంతా అవాస్తవం అని చెప్పేసేటువంటి చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటే కుట్ర మొదటి నుండి జరుగుతూ ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఇది జరిగిందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని అనునిత్యం ఏదో ఒక ఇబ్బందులు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని పథకాలు తీసుకొచ్చినా కానీ మంచి పథకాలు ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రం మొత్తం ఆర్థికంగా చితికిపోయినా కానీ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నా కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడమే కాకుండా పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా దేశంలోనే చూపించాలన్నటువంటి ఒక తపనతోటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటు ఉద్యోగాల కల్పనతో పాటుగా లేకపోతే పరిశ్రమ నెలకొల్పడమే కాకుండా లేకపోతే మూసీ లాంటి అనేక ఇటు ప్రాజెక్టులు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలోనే ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఇలాంటి ప్రభుత్వం ఒక అన్ని దశల్ని ఛేదించుకుంటే, ఎందుకంటే ఇలా రుణమాఫీ సాధ్యం కాదంటే ఇటు సాధ్యమైనటువంటి పరిస్థితి దరిదాపుగా 21,000 కోట్ల రూపాయలు వెంటనే అందరి ఖాతాలకు జమ అయినటువంటి పరిస్థితి, రైతు భరోసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకోకుండా ఉండేందుకు ఇటు రెండో స్థానం కొరకు కొట్లాడుతున్నటువంటి రెండు పార్టీల్లో ప్రధానంగా ఒక పార్టీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పైన కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన గతం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే కుట్రకు తెరలేపారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి డోకా లేదు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంక్షోభంలో లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదు. పార్టీ అన్నాక ప్రభుత్వం అన్నాక కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమస్యలు పరిష్కారం ముఖ్యమంత్రి దృష్టికి కానీ లేకపోతే ఇతర మంత్రుల దృష్టికి కానీ వచ్చినప్పుడు ఆ సమస్యలకు ఎట్లా పరిష్కారం చేయాలి, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఉందా లేకపోతే ప్రభుత్వానికి మంత్రులకు ఏమైనా ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉందా, గ్యాప్ను ఏ విధంగా పూడ్చుకోవాలంటే అంతర్గత వ్యవహారం అది జరుగుతుంది. కానీ దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదని మాత్రం అది ప్రతి రాజకీయ పార్టీలో ఉండేది అంటారే కదా, అంతే కదా, ప్రతి రాజకీయ పార్టీలో ఉండేది అది గ్యాప్ అనేది కొంతమంది నాయకులకి కానీ లేదంటే కార్యకర్తలకు మధ్య కానీ ఆ గ్యాప్ని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా. దానిలో కాంగ్రెస్ నాయకులది కూడా కొంత మేరకు తప్పు లేదంటారా, తప్పు లేకుండా పోయిందంటారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రితోనే మేము ఉదయం మాట్లాడమని చెప్పినటువంటి నేతలు
ఆ తర్వాత ఇటు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇటు బట్టి విక్రమార్కను కూడా మాట్లాడమని చెప్పి అందరితో మాట్లాడమని చెప్పి సమయం ఇచ్చారు. కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అంటే పరిష్కారం చేద్దాం మాట్లాడదాం అని సమయం ఇచ్చినటువంటి సందర్భంలోనే డిన్నర్ పార్టీలో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారా లేదా అనేది బయటికి వెళ్ళిందంటే దీంట్లో ఎంతో కొంత ఎక్కడో ఒక్కడ కొంత లీక్ మాత్రం వచ్చినట్టు మనం గ్రహించాలి. అది ఏ రకంగా పత్రికలకు కానీ లేకపోతే ఇతరులకు కానీ వచ్చాయి, అది వాస్తవమా కాదా అనే దానిపైన అంటే అడిగినటువంటి సందర్భంలో ఇది బహిరంగ మీటింగ్ మాత్రమే, ఓపెన్ సీక్రెట్, ఇక్కడ ఏం లేదు, రహస్యంగా చెప్పుకోవాల్సింది లేదు, రహస్య మీటింగు అవసరం లేదు, ఇదేదో జట్టు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమస్యను మా సమస్యలను చెప్పుకున్నాం, మాకు ఉన్నటువంటి బాధలు చెప్పుకోవడానికి డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం తప్పితే కానీ ఇందులో ఎలాంటి గ్రూపులు కట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నియోజకవర్గం ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2-3 ఎమ్మెల్యేలతో కూడా ఇటు ఎవరైతే మాట్లాడారో వాళ్ళతో కూడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడినటువంటి పరిస్థితి. సమస్య అంత పెద్ద తీవ్రమైనటువంటిది కాదు, దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు గారు. నెక్స్ట్ మనం ఒకసారి శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, మరి ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి మీరు. మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటి లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా లేదని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు జర్నలిస్ట్ కూడా అదే చెప్పాడు ఇప్పుడు, అంతే కదా? అవును, అయితే చెప్పండి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అలర్ట్ గా ఉంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికారులతోనే కొంచెం ఇబ్బంది ఉన్నది నాకున్న సమాచారం. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏమైనా లీకులు ఇస్తున్నారు తప్ప మిగతా విషయాలలో ప్రభుత్వంలో గానీ లేకపోతే మంత్రులలో గానీ ఎమ్మెల్యేలలో అవును శివలాల్ గారు, ఇంకొకరికి అవకాశం వెళ్ళింది అంటే మనం కూడా మన యొక్క ఇంటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఇంటిని మనం సరి చేసుకోలేకపోతే పక్కోళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎప్పుడు మీరు సరి చేసుకుంటారు దాన్ని? అంటే నేను ఏమంటున్నా అంటే లక్ష్మీనాథ్ గారు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగానే ఉంది, ఇబ్బందులు లేవు ప్రజలకి. ఈ రోజు ఇంతకు ముందు జర్నలిస్ట్ గారు చెప్పినట్టు 21,000 కోట్లు కాదు, 25,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 500కే గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మొన్న 26th రోజు రేషన్ కార్డు ప్లస్ ఇంద్రమ్మ ఇండ్లది కూడా పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఒకటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికప్పుడు అవాకులు జవాకులు చెప్పడము, తప్పుడు ప్రచారం చేయడము. ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఇంకా కూడా 10 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 మాసాలు అవుతుంటే ఈ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారండి? మధ్య మాటలు విని మారమానం పోతేనట మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోయింది అంటాడు. ఏ మాట అది? అంటే ప్రజలను తిడుతున్నట్ట ఈ రోజు కేసీఆర్ మళ్ళీ అదే ప్రజలని రెచ్చగొడదాం, ప్రజలను తిడదాము, లేకపోతే ఇబ్బందులు చేద్దామని. ఉద్యమ కాలంలో ఏదైతే ప్రజలు ఆవేశంగా ఉండి ఏదైతే పోరాటం చేసిండ్రో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలల్లా కేసీఆర్ మాటలు విని అప్పుడు మేము మోసపోయినాము. ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వాళ్ళ మాటలు ఎవరి మాట కూడా మేము వినము అనే రకంగానే తిరస్కరిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేదు. లిక్కర్ స్కామ్ లో కవిత పోయింది, ఇప్పుడు ఈ కేటీఆర్ పోతాడు, హరీష్ రావు ప్లస్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో పోతాడు. ఇంకా వాళ్ళ భయం అది ఉంది ముందు. మొత్తానికి మమ్మల్ని ఎక్కడ లోపలిస్తారు అనే రకంగా అవాకులు జవాకులు చేయడము. తర్వాత ఆయన నన్ను జైల్లో పెట్టండి, నేను యోగా చేస్తా, ఫిట్ అయితా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అంటాడు. అంటే జైల్లో పోయితే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఆయన భ్రమ. ఈ రకంగా ఆలోచిస్తే ఇంకోటి ఏమంటే లక్ష్మీనాథ్ గారు, చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కూడా మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికప్పుడు అధికారులతో కొంచెం అలర్ట్ ఉండాలా. ఆరు మంత్రులు కానీ మంత్రుల దగ్గర ఉన్న ఓఎస్డీలు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం కార్యకర్తలతో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ఒక పద్ధతి ప్రకారంగా బిహేవ్ చేయడం కూడా మంచిది. ఎందుకంటే పాతగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే ధోరణిలో పోతుండ్రు, వాళ్ళ ధోరణి మార్చుకోవాల్సి వస్తుంది. మంత్రులైనా సరే ఇటు ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలతో కలవాలనేది నేను స్వయాన కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా దర్బార్లో కలుస్తామని చెప్పి మనం మాట ఇచ్చినాము, అది ముఖ్యమంత్రి గారు కూడా అది కూడా నెరవేర్చాలి. ఎందుకంటే ప్రజలు చాలా మంది నన్ను అడగడం జరిగింది. గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ జరిగేది, వారంలో ఒక 4 సార్లు 3 సార్లు మీరు అక్కడ కనబడేది. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఆ పని చేస్తలేడని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ అమ్మా న్యూస్ ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా
ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఒక విన్నపం అనుకోండి. ఖచ్చితంగా ప్రజలతోని ముఖ్యమంత్రి కలిస్తే చాలా మట్టుకు సమస్యలు సమసిపోతాయి. రైట్ రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శివకుమార్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు రాంబాబు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ పెద్ద దుమారం ఇది టీ కప్లో తుఫాను మాదిరిగానే తప్పితే దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న పనికి మాలిన చర్యగా మరి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. బట్ ఇంటి గుట్టుకు సంబంధించి అసలు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నాం, ఏ మీటింగ్కి వెళ్తున్నాం, అది ఎవరో ఇన్ఫార్మర్లు వేరే వాళ్ళకి చేరవేస్తున్నారు. దాన్ని పసిగట్టి ముందు అక్కడ స్విచ్ని ఆఫ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో దాని గురించి కూడా మేము దీన్ని సీరియస్గా తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటువంటి పుకార్లని అసలు మేము చాలా లైట్గా తీసుకుంటాము. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎంత అరిచి గీపెట్టినా ఇలాంటి వాటితో కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచలేదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.